రైట్, ఇక అక్రమదారుల గుండెల్లో హైడ్రా పరుగులు పెట్టిస్తోంది. ఏంటి హైడ్రా? గ్రేటర్ హైదరాబాద్ చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడింది ఆపరేషన్ హైడ్రా. వివరాలు మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చాలా క్యాచీగా ఉంది పేరైతే ఆపరేషన్ హైడ్రా. ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? ఇది ఏర్పాటు చేయడంలో ఏం నిర్వహిస్తుంది? ఏ ఏ కార్యక్రమాలు దీని కిందకు వస్తాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైనటువంటి ఒక వింగును ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి, అట్లాగే ఆక్రమణకు గురైనటువంటి ఆస్తులను రికవరీ చేయడానికి హైడ్రా అన్నటువంటి ఒక కొత్త వింగును ఏర్పాటు చేసింది. ఈ వింగుకు ఐపీఎస్ సీనియర్ అధికారి ఏవి రంగనాథ్ను నియమించింది. ఈయన కమిషనర్గా ఉన్నారు. రీసెంట్గానే శాసనసభ వేదికగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాల అంశాల మీద అసెంబ్లీలో చర్చించారు. దాని తర్వాత కొత్తగా జీవోను కూడా తీసుకురావడం జరిగింది. దీని పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అట్లాగే అధికారులు కూడా పనిచేయనున్నారు. అయితే హైడ్రా ఇప్పటికే రంగంలోకి దిగింది. ఒక 2-3 వారాల్లోనే పూర్తి స్థాయి నివేదికలు హైడ్రాకు అందేటువంటి అవకాశాలను, ముఖ్యంగా మొదటి దఫలో చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైన భూములన్నింటినీ కూడా రికవరీ చేసేందుకు, అట్లాగే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. గ్రేటర్ సిటీలోనే, కేవలం గ్రేటర్ సిటీ పరిధిలోనే 180కి పైచిలకు చెరువులు ఉన్నాయి. అందులో 120 చెరువుల వరకు కూడా ఆక్రమణకు గురైనట్లు మనకు ఇంటర్నల్గా సమాచారం అందుతూ ఉంది. అట్లాగే హెచ్ఎండిఏ పరిధిలో 4 జిల్లాలు వస్తూ ఉన్నాయి. అటు మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డికి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి, ఇట్లా మొత్తం 4 జిల్లాల పరిధిలో వందలాది చెరువులలో ఆక్రమణకు గురయ్యాయి, అక్రమ కట్టడాలు కట్టారన్నటువంటి నివేదికలు అట్లాగే ఫిర్యాదు చాలా వరకు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కట్టడాలు కూడా ఉన్నాయన్నటువంటి అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో 2-3 వారాల్లోనే ఈ హైడ్రాకి నివేదిక అందనుంది. మెయిన్ అయినటువంటి యాక్షన్, ఇప్పటికే అక్కడక్కడ అక్రమ కట్టడాలు కట్టినటువంటి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మేడ్చల్ జిల్లా పరిధిలో గాజుల రామారం, దేవేందర్ నగర్, అట్లాగే మిగతా ఒక చెరువు దగ్గర, మొత్తం 3 చెరువుల దగ్గర అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా తొలగించారు. ఇక 2-3 వారాల తర్వాత పూర్తి స్థాయి యాక్షన్ మొదలు పెట్టినట్లు తెలుస్తూ ఉంది. ఆ లోపే హైడ్రాకు సంబంధించినటువంటి చెరువుల అక్రమ లిస్టును కూడా తీసుకొచ్చేటువంటి పనిలో పడిందని చెప్పుకోవాలి. హరి, ఆల్ రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.